ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాలం చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను. అందులో ఒక్క మాట మాత్రమే మనం ధ్యానం చేస్తాం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్నడలా సహాయము చేయవలనని ఆమెను గుర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడగు ఎపైనట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీలైన ఆంద్రోనియాకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియొత్తుకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బాకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. 10వ వచనమే, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకు వందనములు. సెల్యూట్ అపెల్లస్ అప్రూవ్డ్. యోగ్యుడైన అపెల్. ఇంకా తర్వాత కూడా మీరు ధ్యానం చేయండి. చదవబడిన వాక్య భాగం మనందరికి బాగా తెలిసిందే. మనం గత వారం ఆది కాండంలో 12 మంది 12 క్యారెక్టర్స్, 12 మందిలో నువ్వు ఎవరవు అనే అంశము ధ్యానం చేశాం. 12 గ్రేట్ క్యారెక్టర్స్: ఆదాం, హేబెల్, హానోక్, నోవాహ్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, లోతు, ఇష్మాయేల్. చాలా గొప్ప క్యారెక్టర్స్ మనం చూసాం. అందులో నువ్వెవరు? అయితే ఈ సమయమందు రోమాపత్రిక 16వ అధ్యాయంలో దాదాపుగా రోమా సంఘంలో ఒక 24 వ్యక్తులు ఉన్నారు. ఈ 24 మందిలో నువ్వెవరవు? 24 క్యారెక్టర్స్, నియర్లీ 24 to 25 ఆ రోమా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి రాయబడింది. వారి యొక్క క్యారెక్టర్స్ చెప్పబడ్డాయి. వారిలో నువ్వెవరవు? అందులో మనం తీసుకున్నాం, యోగ్యుడైన అపెల్లోకి వందనము. మన తెలుగులో 5 words ఉన్నాయి. క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లోకు వందనము. ఇంగ్లీష్లో కూడా అంతే. సెల్యూట్ అపెల్లోస్ అప్రూవ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందున్న అపెల్లోకు వందనములు. యోగ్యుడనే పదం మనం చూస్తున్నాం. రోమపత్రిక బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రత్యేకమైనది. ఏ ప్రొఫౌండెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ అన్నారు బైబిల్ పండితులు. మార్టిన్ లూథర్ గారికి చాలా ఇష్టమైన పుస్తకం. రోమా పత్రిక చదివి ప్రపంచానికి రిఫార్మేషన్, గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ యొక్క రక్షణలో రోమాపత్రిక ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. తదుపరి దినాల్లో జార్జ్ ముల్లర్, గ్రేట్ పర్సనాలిటీస్. అంతకుముందుగా 4th century అగస్టస్, 4వ శతాబ్దంలో అగస్టస్ అనే యవనస్తుడి జీవితాన్ని మలుపు తిప్పింది రోమాపత్రిక. దేవుని యొక్క సువార్త. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచ్చిన మాట చూడండి. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన పౌలు. అలానే 16వ అధ్యాయం చివరిలో కూడా సువార్త యొక్క శక్తి, సువార్త యొక్క పవర్, సువార్తలో ఉన్న ఔన్నత్యం, దాని గొప్పతనం ఈ పత్రికలో వివరించబడింది. సువార్త ఏ విధంగా వ్యక్తిని మార్చిద్ది, సువార్త ఏ విధంగా వ్యక్తులను యోగ్యులుగా చేస్తుంది కదా. అదే మాట, యోగ్యుడైన ఎవరండి? అపెల్లో. ఇక్కడ సువార్త మనకు యోగ్యత తెచ్చింది, సువార్త మనకు అర్హత తెచ్చింది, సువార్త మనకు రక్షణ తెచ్చింది కదా. రోమపత్రిక 1వ అధ్యాయం మాట చూడండి, 16-17 వచనాల్లో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. సువార్త ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని స్తోత్రం. ఆనాటి ప్రపంచంలో
క్యాపిటల్ సిటీ రోమ్లో సువార్త విని చాలామంది రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన వారు ఒక సంఘముగా కూడుకుంటున్నారు, గృహాల్లో కూడుకుంటున్నారు. ఆ దినాలు ఎలాంటి హాల్స్ లాంటివి లేవు. ఆ రోమాలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన పత్రిక రాశాడు. త్వరలో రోమ్ దర్శించాలనుకుంటున్నాడు. త్వరలో నేను మిమ్మల్ని కలుసుకోవడానికి రాబోతున్నాను, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాను అని ముందుగా లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ తీసుకొచ్చిన వ్యక్తి ఒక ప్రముఖమైన స్త్రీ. ఎవరండి ఆమె? ఫీబే, ఒక సిస్టర్. 16వ అధ్యాయం మొదటి వచ్చిన మాట మనం చూస్తున్నాం. ఫీబే అని మన సహోదరి, అవర్ సిస్టర్ కదా. ఆమె కేంక్రియ పట్టణస్తురాలు. పౌలేమో పత్రిక రాసింది కొరింథీ పట్టణం నుంచి. కొరింథీ పట్టణంలో గాయి ఇంటిలో ఉండి పత్రిక రాస్తే, అంటే ఆయన చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి రాశాడు, డిక్టేట్ చేశాడు. ఆయన పేరు తెర్తియు. అందుకే జనరల్గా ఒక క్విజ్ పెట్టేస్తూ ఉంటారు, రోమపత్రిక రాసింది ఎవరు అంటారు కదా. ఎవరు చెప్పండి? రోమపత్రిక రాసింది ఎవరు? రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయము, అందులో ఆ మాట రాయబడి ఉంటుంది. ఈ పత్రిక రాసిన తెర్తియు మీకు వందనములు. 22వ వచనం, ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు ఏం చేస్తున్నాను? వందనములు రాస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, పత్రిక రాసింది ఎవరు? పౌలా, తెర్తియు? పౌలు చెప్తుంటే డిక్టేట్ చేశాడు, రాశాడు. కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు, నువ్వు కూడా వందనాలు చెప్పుకో. వాట్ ఏ లవ్! అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. ఈ పత్రిక మొత్తం చెప్పిన వాడేం పౌలు, కానీ రాసిన వ్యక్తి ఎవరు? తెర్తియు. నీకు కూడా స్పేస్, నువ్వు కూడా వందనాలు చెప్పుకో. కొరింథీలో గాయు ఇంటిలో ఉండి ఆయన చెప్తుంటే తెర్తియు రాస్తే, ఆ పత్రిక పక్క పట్టణమైన కేంక్రియాలో ఉన్న ఒక సంఘ పరిచారకులైన ఫీబే 1000 కిలోమీటర్స్ ప్రయాణం చేసి రోమా సంఘానికి ఈ పత్రిక అందించటం ప్రపంచ చరిత్రలోని ఒక కీలకమైనది. ఒక అపోజల్ రాశాడు. ఒక అపోజల్ చెప్తుంటే ఒక బ్రదర్ రాయటం, ఒక సిస్టర్ తీసుకెళ్ళి రోమన్ ఎల్డర్స్కి ఇవ్వటం 1st సెంచరీ క్రిస్టియానిటీ యొక్క విలువ తెలియజేస్తుంది. ఆ పత్రికలో చివరి అధ్యాయంలో ఆ సంఘంలో పౌలుకు తెలిసిన వారందరినీ గుర్తు చేసుకుంటూ వారికి వందనాలు చెప్తున్నాడు కదా. ఇది చాలా గొప్ప అంశం. ఈనాడు మనం కూడా గ్రీట్ చేసుకోవాల్సింది ఏంటండి? క్రిస్టియన్ గ్రీటింగ్స్. క్రీస్తునందు నీకు వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ దేవుని స్తుతించే పదాలు కదండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి స్తుతించుడి. ఆరాధనలో కృతజ్ఞతలో వాడతాం. ఎప్పుడు వాడతామా? మాటి మాటికి వాడతామా? కాదు. ఎప్పుడు వాడతామండి? ఆరాధనలో కృతజ్ఞతలో వాడతాం. ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్, తెలుగులో దేవుని స్తుతించుడి. హెబ్రీ భాషలో హల్లెలూయా. హెబ్రీలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా, తెలుగులో చెప్పినా ఒకటే. కొంతమంది ఏమో దేవునికే స్తోత్రం అనాలి అంటారు, కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అనాలి అంటారు, కొంతమంది హల్లెలూయా అనాలి అంటారు. కానీ అంత ఒకటేనండి. ఎంత అవివేకంగా నేటి క్రైస్తవ ప్రజలు ఆలోచిస్తున్నారో చూడండి. హల్లెలూయా అనకూడదు అంటారు ఒకళ్ళు, ప్రైజ్ లార్డ్ అనకూడదు అంటారు ఇంకొకళ్ళు. రెండు ఒకటే. హీబ్రూలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా అది ఆరాధనకు సంబంధించి. కానీ క్రిస్టియన్ గ్రీటింగ్స్ మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటండి? వందనాలు బ్రదర్. ఏ క్రిస్టియన్ గ్రీటింగ్స్, దీన్ని వందనాల అధ్యాయం అంటారు. దాదాపుగా 25 నేమ్స్ మనకు కనపడతాయండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో దాదాపుగా 125 నేమ్స్ ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పౌలు పత్రికలు, అపోస్తల కార్యం అంతా మీరు స్టడీ చేస్తే దాదాపుగా 125 పేర్లు ఎవరితో అటాచ్ అయినాయి? అపోస్తలుడైన పౌలుతో. ఎన్ని నేమ్స్ అండి? 125. అందులో 25 నేమ్స్ ఎక్కడున్నాయి? రోమన్స్ చర్చ్, రోమా సంఘంలో ఆయన బాగా గుర్తెరిగిన ఒక 25 మంది మనకు కనపడతారు. ఈ 25 పేర్లు మీరు చదివితే వారి యొక్క సెక్యులర్ జాబ్ ఏం చెప్పబడలేదు. అసడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన
ఎంప్లియోత్, కలెక్టర్ అయిన ఉర్బాను ఉన్నాయా? ఫార్మసిస్ట్ అయిన పెరుసిస్ రాయబడిందా? చార్టెడ్ అకౌంట్ అయిన యూలియస్? నో సెక్యులర్ జాబ్, ఈవెన్ నో స్టేటస్. ధనవంతుడైన రాయబడిందా? చెప్పండి. భూస్వామి అయినా రాయబడిందా? జస్ట్ స్పిరిచువల్ స్టేటస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్ వీఆర్ ఈక్వల్. క్రీస్తునందు మనకి హోదాలు లేవు, క్రీస్తునందు మనకు భేదాలు లేవు. యూదుడైన గ్రీసు దేశస్తుడైన, స్త్రీ అయిన పురుషుడైన, ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బ్రదర్స్. కానీ ఒక్క మాట 16వ అధ్యాయంలో చూడండి, 23వ వచనంలో క్వర్తు అనే ఆయనకు మాత్రమే ఖజానాదారుడు అనే ఒక సెక్యులర్ పోస్ట్ గురించి రాశాడు. అది చాలా ఆశ్చర్యం కదా. కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు పత్రిక రాసినప్పుడు ఆ పత్రిక కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చాడు. ఎవరు సమకూర్చింది? 23 వచనం, ఎరస్తుకు సహోదరుడగు క్వర్తును మీకు ఏం చేస్తున్నాడు? వందనాలు చెప్తున్నాడు. అంత గొప్ప హెల్ప్ చేశాడు కాబట్టి ఆయన సెక్యులర్ జాబ్ మాత్రమే పెట్టబడింది. కానీ రోమపత్రికలో చెప్పండి 16వ అధ్యాయంలో ఏం రాయబడలేదు? నో సెక్యులర్ స్టేటస్, స్పిరిచువల్ స్టేటస్. ఇందులో సిస్టర్స్ ఉన్నారు, ఇందులో బ్రదర్స్ ఉన్నారు, ఇందులో ఫ్యామిలీస్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కనపడతారు. ఎవరు చెప్పండి? అకుల, ప్రిస్కిల్లా. తర్వాత మదర్ అండ్ సన్, తల్లి కుమారుడు కనపడతాడు. నెక్స్ట్ ట్విన్ సిస్టర్స్ కనపడతారండి. చాలాసార్లు మనకి ఈ పేర్లు పెద్దగా అర్థం కావు కదా. జనరల్గా ఈ రోమపత్రిక 16వ అధ్యాయాన్ని ఎందుకు చదవరంటే మనం నాలుకతో తిరగదు కాబట్టి జనరల్గా చదవరు, కాబట్టి వదిలేస్తారు. ఆ ఛాలెంజ్ యూ, మీరు తప్పు లేకుండా ఫస్ట్ రీడింగ్ కరెక్ట్గా పేర్లు చదవగలరా అంటే చాలా కష్టమే. లాటిన్ నేమ్స్, గ్రీక్ నేమ్స్, రోమన్ నేమ్స్, ఆఫ్రికన్ నేమ్స్ ఉన్నాయి, అనేకమైన నేమ్స్ ఇందులో ఉన్నాయి. వారి యొక్క యోగ్యతలు, వారి యొక్క గొప్పతనాలు, వారు ప్రయాసపడ్డారు, వారు ఎన్నో గొప్ప అంశాలు ఉన్నాయి. కానీ అందులో ఒక వ్యక్తి అపెల్లోకు యోగ్యుడైన అపెల్లో. ఆ పదం చాలా ప్రత్యేకమైందని బైబిల్ పండితులు అంటున్నారు. నాకు గ్రీకు రాదు, కానీ గ్రీకులో ఉపయోగించే పదాలు న్యూ టెస్టమెంట్ అంతా గ్రీకు భాషలో రాయబడింది. ఆనాటి ప్రపంచ భాష గ్రీకు భాష. ఒక్క పదమే చాలా గొప్ప అర్థం ఇచ్చిద్ది అనమాట. అందుకే దేవుడు తన యొక్క అనంత జ్ఞాన సంకల్పంలో న్యూ టెస్టమెంట్ అంతా గ్రీకులో రాయించాడు. న్యూ టెస్టమెంట్ ద్వారానే అన్ని జనులకు సువార్త వచ్చింది. ఓల్డ్ టెస్టమెంట్ అంతా హీబ్రూలో రాయబడింది, న్యూ టెస్టమెంట్ అంతా గ్రీకులో రాయబడింది. కానీ టాలమీ చక్రవర్తి హీబ్రూ భాషలో నుంచి గ్రీకులోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి టోటల్ గ్రీక్ బైబిల్ 1st సెంచరీలో లభ్యమైంది. ఒక్కొక్క పదము చాలా ప్రత్యేకమైనది. యోగ్యుడు అనే పదాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 25 లిస్ట్లో నీకు నాకు అపోస్తలుడైన పౌలు ఏదైనా ఒక క్యారెక్టర్, ఏదైనా ఒక అడ్జెక్టివ్ యాడ్ చేస్తే అందులో మనకి ఏముంటుంది? ప్రయాసపడే మాట దొరికిద్దా? ప్రసిద్ధులనే మాట దొరికిద్దా? జత పనివారనే మాట దొరికిద్దా? ఒకవేళ నిన్ను ఊహించుకో, ఆ ప్లేస్లో నిన్ను పెట్టుకో. కానీ మనందరిని ఆకట్టుకునే పదం ఏంటి? యోగ్యుడు, అప్రూవ్డ్. ఇంగ్లీష్లో అప్రూవ్డ్. ఇంకా చెప్పాలంటే గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ అంటే ధాన్యాలు ఉంటాయి కదా, గ్రేడ్ ఏ, బి, సి. ఎగ్జామ్స్ పెడితే ఏమొస్తుందండి? గ్రేడ్ ఏ. ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చు అంటండి, అపెల్లోస్ ఎ బెటర్ బిలీవర్, అపెల్లోస్ ఏ స్టెర్లింగ్ క్రిస్టియన్, అట్లా రాశారు కామెంటేటర్స్. క్రైస్తవుల్లోనే ఒక ఆణిముత్యం లాంటి వాడు ఎవరు చెప్పండి? అపెల్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన గురించి జస్ట్ ఒకే ఒక్క చోట రాయబడింది. ఇట్ డిసపియర్డ్. ఇక మనకు కనపడదు. అపెల్లో ఎవరో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం చాలా ప్రయాసపడాలి. ఎందులో నుంచి? ఆ చిన్న వచనంలో నుంచి. అది కూడా 5 మాటలే కదా. ఏంటవి? క్రీస్తు నందు
యోగ్యుడైన అపెల్లోకు వందనములు. సెల్యూట్ అపెల్లోస్ అప్రూవ్డ్. క్రీస్తునందే మనకు యోగ్యత, క్రీస్తునందే మనకు అర్హత, క్రీస్తునందే మనకు వాల్యూ. వితౌట్ క్రైస్ట్ వీఆర్ నథింగ్ బ్రదర్స్. ఈ మాటలు చదువుతుంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అన్న మాట ఎంత శ్రేష్టమైంది. తన సొంత నిర్ణయంతో వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటి వెళ్ళిపోయాడు, ఈ లోక ఆశలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తన జీవితంలో మొత్తం నష్టపోయాడు, బ్యాంక్ కొలాప్స్ అయ్యాడు. పందులు తినే పట్టుతో తను నింపుకోవాలని ఆకలిగా ఉన్నాడు. ఆయన అన్న మాట చూడండి, తండ్రితో ఆయన పలకలన్న మాట, తండ్రి నేను యోగ్యుడను కాను. వాట్ ఏ పిక్చర్ కదా. ఈనాడు నీవు నేను ప్రాడిగల్ సన్. క్రీస్తు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, సువార్తను విశ్వసించినప్పుడు మనం అయోగ్యులం, వీఆర్ నథింగ్. 15:21 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట ఏం చేశాను? పాపము చేసిన ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను. యోగ్యుడవు కాదా? చాలా ఆశ్చర్యం ఉంటుందండి. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాలని అనుకుని రిహార్సల్ చేస్తూ ఉంటాడు, కానీ తండ్రి అవకాశం ఇచ్చాడా చెప్పండి? అసలు ఆ పదాలు విన్నాడా తండ్రి? అతను దూరం నుండి చూశాడు, అతను ముద్దు పెట్టుకున్నాడు, అతను మెడ మీద పడ్డాడు. యోగ్యుడను కానును. యోగ్యత వచ్చింది, రింగ్ తొలగించబడింది, అతనికి యోగ్యత ఇవ్వబడింది. ఈ రీగైన్ మన పిక్చర్ కూడా అదే. అపెల్లో మేబీ యూదుడు ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాడు, క్రీస్తుని అంగీకరించాడు. క్రీస్తుని అంగీకరించడమే, క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించడమే మనకు యోగ్యత వస్తుంది. అందుకే మన సాంగ్స్ బుక్స్లో ఒక మంచి పాట ఉంది కదా, ఏంటది? ఏ యోగ్యతే లేని నన్ను నీవు నన్ను ప్రేమించావు నాయన. అపెల్లో ప్రభు నమ్మకముందు, క్రీస్తులో లేకముందు అన్వర్ది, కానీ క్రీస్తుని బట్టి మనకేమొచ్చింది? యోగ్యత. ఇప్పుడు మనం ఎవరమంటే క్రీస్తునందు యోగ్యులం. వీఆర్ యాక్సెప్టెడ్. అంశం ఏంటంటే మనం అంగీకరించబడ్డాం, మనం యోగ్యులుగా తీర్చబడ్డాం, కానీ మన నిజ జీవితంలో అప్రూవ్డ్, యోగ్యంగా జీవిస్తున్నామా? ఈ పదం గ్రీకు భాషలో 4-5 చోట్ల వాడబడిందంటండి. చూద్దాం మరి. మొట్టమొదటిగా ముఖ్యంగా ఈ యోగ్యత అనే మాటలు మెటల్స్ అండ్ మనీ వాటి కొరకు ఉపయోగించబడిందని కామెంటేటర్స్ తెలియజేస్తున్నారు. ఆదికాండం 23వ అధ్యాయంలో అబ్రహాం తన భార్య చనిపోయినప్పుడు స్థలం కొనటానికి వారికి తూచి ఇస్తాడు. చూడండి 16వ వచనము, వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. వర్తకులలో చెల్లు, ఆ మాట గమనించారా? ఆ కాయిన్స్ కదా. ఇప్పుడు మన కాయిన్స్ 5 పైసా కాయిన్ నేను చిన్నప్పుడు చూశాను, మీరు చూసారా? 5 పైసా, 10 పైసా, 25 పైసా ఉన్నాయి కదా. ఇప్పుడు 5 పైసలు చెల్లుతుందా చెప్పండి? 5 పైసలు చెల్లిద్దండి? 10 పైసలు చెల్లిద్దా? చెల్లదు. కానీ అప్పుడు చెల్లుతుంది. అబ్రహాము చెల్లే కాయిన్స్ ఇచ్చాడు, డూప్లికేట్ కాయిన్స్ కాదు. ఆ మాట గమనించండి. చెల్లటం అంటే ఏంటి? వర్త్, వెయిట్. నీ జీవితం, నా జీవితం దేవుడు తూచినప్పుడు చెల్లిద్దా లేదా? ఆర్ యు అవుట్డేటెడ్ కాయిన్? యామై అవుట్డేటెడ్ కాయిన్? ఇప్పుడు 100,000 రూపీస్ ఉన్నాయా? 1000 రూపీస్ కట్టలుంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు చెల్లుతుందా అది? ఆ భావంతో చెల్లుబాటు అయ్యేది అపెల్లోస్, ఒక చెల్లుబాటు అయ్యే క్రిస్టియన్. ఎంత విలువ, ఎంత వెయిట్ పర్సన్ కదండి. చాలామంది కాయిన్స్ 1000s ఇచ్చినప్పుడు అందులో ఏం పెడతా ఉంటారు? డూప్లికేట్ పెడతాను. కట్టగానే ఉంటుంది, కానీ మధ్యలో ఏముంటుంది? అది పట్టేసిద్ది. ఏం పట్టేసిద్దండి? మిషన్ ఏం చేస్తుంది? మిషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. దేవుడు కూడా మనం చెల్లుబాటు అయ్యే క్రిస్టియన్గా చూడాలి. రెండవ మాట ఎక్కడ వాడబడింది? దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. అక్కడ వాడబడిన గ్రీకు పదం, ఓల్డ్ టెస్టమెంట్ గ్రీకు పదంలో సెకండ్ టైం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అపెల్లో మనకు కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా ఉండాలి, మనం కూడా యోగ్యులంగా ఉండాలి.
మనం యాక్సెప్ట్ చేయబడ్డాం, క్రీస్తునందు అంగీకరించబడ్డాం, మనకు రక్షణ ఖాయం. కానీ మన జీవితంలో స్నేహితులారా 9వ అధ్యాయం 17వ వచనం చూడండి, 9:17. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో. ప్రశస్తం అనే పదము, యోగ్యుడనే పదం ఒకటే. వాల్యూ, ఇందాకేమో వెయిట్, చెల్లే వెయిట్, ఇప్పుడు చల్లటం కదేంటండి, వాల్యూ. ప్రశస్తమైన బంగారం కదా. నీవు నేను కూడా ఎలా ఉండాలి, వాల్యుబుల్ క్రిస్టియన్. ప్రభుకు విలువైన వారంగా ఉండాలి, ప్రశస్తమైన వారంగా ఉండాలి. రెండవ మాట ఎక్కడ పడింది, సామెతల గ్రంథం 3వ మాట, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, 27:2. సామెతల గ్రంథంలో కూడా మెటల్స్ కదా, నేను అందుకే స్టార్టింగ్ చెప్పాను, మనీ అండ్ మెటల్స్, ధనానికి సంబంధించి, తర్వాత మెటల్స్ సంబంధించి ఉపయోగించబడింది. 9:21 చూద్దాం, చూడండి 9:21. సామెతల గ్రంథం 27:21. 27:21 వచ్చిన చదువుతారా బ్రదర్స్? మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తిని నరును మోస, క్రూసిబుల్, పరిశోధించబడింది, టెస్ట్ చేసినాకే అప్రూవ్ అంటారు, అవునా కదా? ఏదైనా ఒక వస్తువుకి మార్కెట్లోకి రావాలంటే ఏం చేస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అపెల్లో కూడా ఏమయ్యాడు చెప్పండి, అనేక టెస్టులు గుండా వెళ్ళాడు, ఇప్పుడు ఏమయ్యాడు, అప్రూవ్డ్. పిల్లలకి టెస్టులు పెడతారు ఎందుకు, వాళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారని అర్థం కావటానికి. అప్రూవ్డ్. అబ్రహాముకు దేవుడు టెస్ట్ పెట్టాడు, పేషెన్స్ టెస్ట్ 25 years. యోసేపుకి టెస్ట్, అతడు 17 సంవత్సరాల వయసులోనే కలలు కన్నాడు, కానీ అది కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది టెస్ట్. దానియేలుకు కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు, ప్రయారిటీ, ప్రిన్సిపల్స్, అన్ని టెస్టులు పాస్ అయ్యి వచ్చాడు. 3 అంశాలు మనం చూసాం. ఒకటి, అచ్చమైన క్రిస్టియన్. నిజంగా క్రిస్టియన్ అంటే అపెల్లోగ్, అలాంటి పేరు వచ్చింది. రెండవది, వాల్యుబుల్ క్రిస్టియన్. ఎవరు చెప్పండి, అపెల్లోగ్, చాలా ప్రెషియస్ క్రిస్టియన్. మూడవదిగా, అనేక టెస్ట్లో నుంచి పాస్ అయ్యి వచ్చాడు, యోగ్యమైన వారు. దేవుని స్తోత్రం. అపెల్లోగ్ మనకు ఒక ఛాలెంజ్గా ఉన్నాడు, మనం కూడా యోగ్యులంగా ఉండాలి కదా. ఆ ఒక్క మాట అండి. ఇక అతడు సువార్థికుడని చెప్పబడిందా? నో. అతడు సింగర్ అని చెప్పబడిందా? నో. అతడు ఒక బైబుల్ టీచర్ అని చెప్పబడిందా? నో. అతడు ఒక సంఘ పెద్ద అని చెప్పబడిందా? చెప్పండి. నో. అతడు ఒక పరిచారకుడు అని చెప్పబడిందా? నో. ఒకటే ఒక టైటిల్, ఏంటది? అప్రూవ్డ్, యోగ్యుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో చూద్దాం, ఒక 7 యోగ్యమైన వాడు, 7 వర్ది మెన్ అండ్ ఉమెన్. మన ఆత్మీయ జీవితంలో వారి యొక్క లైఫ్ మనల్ని కూడా ప్రోత్సహించుద్ది. ఏ యోగ్యతలైన మనలను ఆయన అంగీకరించాడు, మనలను యోగ్యులుగా ఈ లోకంలో పెట్టాడు. చూద్దాం. మొట్టమొదటిగా రూతు గురించి చూస్తాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, యోగ్యురాలు అని టైటిల్ కలిగింది. ఇక్కడ అలాంటి గ్రీక్ పదం వాడబడలేదు, కానీ జస్ట్ మనకి అర్థం కావటం కొరకు రూతు ఎవరు చెప్పండి? యోగ్యురా, ఒక జెంటైల్ ఉమెన్, ఒక మోయాబైట్, ఒక మోయాబీరాల్, ఒక విగ్రహారాధికురాలు. నయోమిని బట్టి ప్రభును వెంబడించింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఉండు చోట నేను ఉంటాను. ఒక డెసిషన్ ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె టోటల్ లైఫ్ చేంజ్ అయింది కదండి. ఒక యవనస్తురాలుగా ఆమె విధవరాలుగా బెత్లెహేములో ప్రవేశించింది. 1వ అధ్యాయంలో బోయేజు గ్రామంలో ప్రవేశించింది. 2వ అధ్యాయంలో బోయేజు పొలంలో ప్రవేశించింది. 3వ అధ్యాయంలో బోయేజు కళ్ళంలో ప్రవేశించింది. 4వ అధ్యాయంలో బోయేజు ఇంటిలో ప్రవేశించింది. కారణం ఏంటంటే 3వ అధ్యాయం 11 వచ్చింది, నీవు యోగ్యురాలవు. రూత్ ఒక ఎగ్జాంపుల్. రూతులో అపెల్లోని మనం చూడొచ్చు. యోగ్యురాలు. ఎలా యోగ్యురాలు? 2వ అధ్యాయం మనం చూద్దాం. 8వ వచనంలో, నువ్వు వేరే పొలం వెళ్ళొద్దు, పనికత్తెల దగ్గరే ఉండు, అక్కడ నేను యవనస్తులకు ఆజ్ఞాపించాను, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె యొక్క హోలీనెస్ ద్వారా, ఆమె యొక్క పరిశుద్ధ జీవితం ద్వారా
ఆ పొలంలో మార్నింగ్ టు ఈవినింగ్ ఆమె పరిగెరుకుంటుంది. 2 పంటల్లో పరిగెరుకుంది కదండి. మార్నింగ్ టు ఎక్కడి వరకు? ఈవినింగ్ వరకు. ఎంత మంచి డ్యూటీ కదా. 23 వచ్చిన మాట ఉంటుంది, గోధుమలు ఎవలు 2 crops 2 పంటల్లో పరిగెరుకుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు పరిగెరుకుంది. మెనీ అవర్స్, ఎన్నో గంటలు పొలంలో ఆమె గడిపింది. చుట్టూ యవనస్తులు ఉన్నారు. ఆమె జీవితం ఒక ప్రత్యేకంగా బోయజు గమనించాడు. ఇప్పుడు బోయజ్ అన్న మాట ఏంటి? నీవు యోగ్యురాలవు. వాట్ ఏ విట్నెస్. ఆమె యొక్క యోగ్యత ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు బోయజ్ రూత్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? బోయజ్ ఇంటిలోకి వెళ్ళింది కదా. ఆమె యొక్క క్యారెక్టర్ ఆమె జీవితాన్ని చేంజ్ చేసింది. మొదటి అధ్యాయంలో డెసిషన్ తీసుకుంది. మొదటి అధ్యాయంలో బెత్లెహేముకి వచ్చింది. ఓకే, బాగానే ఉంది, యాక్సెప్ట్ చేయబడింది, ఇశ్రాయేల్ దేశంలోకి యాక్సెప్ట్ చేయబడింది. కానీ కాండక్ట్ ఆమె జీవితాన్ని ఏం చేసిందండి? కాపాడుకుంది. సో యాక్సెప్టెడ్. మనందరం క్రీస్తునందు అంగీకరించబడ్డాం, కానీ అప్రూవ్ కావాలి. అప్రూవ్ మీన్స్ ఏంటి? మనం గ్రేడ్ ఏ అప్రూవల్ పొందాలి. సో మొట్టమొదటిగా రూత్ను మనం చూస్తున్నాం, ఆమె యొక్క క్యారెక్టర్. రెండవదిగా ఎస్తేరు గురించి మనం చూద్దాం. ఆశ్వారోస్ పీరియడ్లో మనందరూ బాగా తెలిసిందే. ఎస్తేరు గ్రంథం బైబిల్లో చాలా ప్రత్యేకమైంది. కారణం ఏంటంటే అందులో దేవుడు అనే మాట కానీ యెహోవా అనే మాట కానీ లేదండి. ఉందంటారా? దేవుడు అనే పదం లేదు, యెహోవా అనే పదం లేదు. ఇలాంటి పుస్తకం ఇంకొకటి ఉందండి, చెప్పగలరు ఎవరైనా? దేవుడు అనే పదము లేదు, యెహోవా అనే పదం లేదు. నేను కరెక్ట్ కాదు, మీరే స్టడీ చేయండి. నాట్ ఓన్లీ ఎస్తేర్ బట్ ఆల్సో సాంగ్ ఆఫ్ సాంగ్స్. పరమగీతంలో కూడా ఏం లేదండి, దేవుడు అనే పదము లేదు. బిహైండ్ సీన్స్ దేవుడు లేడు, కానీ దేవుని హస్తం ఉంది. ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే పదము లేదు, కానీ ఏముందండి? దేవుని హస్తం ఉంది. ఎలా చెప్పగలం దేవుని హస్తం ఉందని? ఆ యొక్క మొర్దెకైన మాట, మాకు సహాయము మరొక దిక్కు నుండి వచ్చింది. మాథ్యూ హెన్రీ అనే గొప్ప కామెంటేటర్ ఆ మాట చెప్పాడు. దేవుడు అనే పదము లేదు, కానీ ఎస్తేరు గ్రంథంలో ఏముందండి? దేవుని హస్తం ఉంది. సో ఎస్తేరు గురించి మనం చూస్తున్నాం. వష్టి తొలగించబడింది. యోగ్యమైన వారు ఎవరా అని తిరుగుతున్నారు. 119 చూడండి, ఎస్తేరు గ్రంథం 119. ఆ మాటలో ఆ యొక్క భావం అదే. వస్తీ కంటే శ్రేష్టమైన వారు ఎవరున్నారా అని పరిశోధన చేశారు. వారికి అనేకమైన కాంటెస్ట్లు పెట్టారు. 119 మనం చూస్తున్నాం. యోగ్యురాల్ని రాణిగా చేయాలి. ఎవరు వచ్చారు ఆ ప్లేస్లోకి? ఎస్తేర్ అండ్ హర్ ఫెయిర్నెస్, న్యాచురల్ ఫెయిర్నెస్, ఆమె యొక్క ఆత్మీయ అందం, ఆమెకున్న న్యాచురల్ క్యారెక్టర్, ఆమె హృదయంలో ఉన్న దేవుని భక్తి, ఆమె హృదయంలో ఉన్న ప్రార్థనా జీవితం, ఆమె హృదయంలో ఉన్న ఆ యొక్క హోలీనెస్, ఆమె యొక్క ఫేస్కి రియాలిటీ ఇచ్చింది. ఇప్పుడు వస్తీ కంటే యోగ్యురాలు ఎవరని చెప్పండి? ఎస్తేర్. దేన్ని బట్టి యోగ్యురాలు? నాట్ ఓన్లీ ఫిజికల్ ఫెయిర్నెస్, భౌతికంగా అందరు చూడగానే ఎస్తేర్ బాగానే ఉంది. జనరల్గా యోధా స్త్రీలు చాలా ఫెయిర్ ఉమెన్. పెద్ద కాంటెస్ట్ జరిగింది కదా, రాజుగారు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఆమె కాదు ఏమి కాదని ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఉన్నాయి. కానీ న్యాచురల్లీ ఆమె యోగ్యురాలుగా కనపడుతుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో సుగుణాలు ఇన్సైడ్ కదండి. దేవుని వాక్యంలో చాలా చెప్పబడి ఆత్మీయ అలంకరణ చాలా ప్రాముఖ్యమైనది. లోపలున్న మనకున్న ప్రేమ, లోపలున్న మనకున్న సహనం మనకు ఆత్మీయమైన అందాన్ని తీసుకొచ్చుద్ది. జనరల్గా న్యాచురల్గా మనం బ్యూటిఫుల్గా ఉండకపోవచ్చు, బ్లాక్ స్కిన్ కలిగి ఉండవచ్చు, ఫేస్లో సరిగా మనకున్న వర్చస్ సరిగా లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఇన్సైడ్ బాగుంటే దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? రూత్. నెక్స్ట్ పర్సన్ ఎవరండి? ఎస్తేర్. థర్డ్ వన్, ఆ యోగ్యురాలు అనే పదం మనం చూస్తున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి భక్తి కలిగిన వాడు. ఆ దాసుడు రోగి అయి ఉంటే రికమెండ్ చేస్తున్నారు వెళ్ళి, ఇతడు చాలా యోగ్యుడు. ఎవరితను? ఇతను చాలా
యోగ్యుడు. చూస్తారు లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం. 7:4 మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరి గురించి? సెంచురియన్. కారణం ఏంటి? అతని యొక్క గుడ్ డీడ్స్, అతని యొక్క మంచి క్రియలు, అతని యొక్క సత్క్రియలు. దేవాలయం కట్టించాడు, దేవుని పిల్లలకు సహాయం చేశాడు కదండి. జనరల్గా మన సువార్తలు చదువుతుంటే యేసుప్రభు వారు అన్యజనుల యొద్దకు పెద్దగా వెళ్ళలేదు, అన్యజనులు కూడా యేసుప్రభు యొద్దకు పెద్దగా రాలేదు. ఇతను ఒక అన్యజన అధికారి, శతాధిపతి. తన దాసుడు రోగి అయి ఉంటే ఆ యొక్క మిరకిల్ కొరకు రికమెండేషన్ చేస్తూ ఆ మాట అన్నారు. ఏ మాట అన్నారు? ఇతడు యోగ్యుడు. దేనికి యోగ్యుడు? నీ వలన ఏం పొందటానికి? మేలు పొందటానికి. ఇంకొక సువార్తలో, మత్తయి సువార్తలో మీరు చదవండి, అతడు మన ప్రజలకు చాలా సహాయం చేశాడు. మన గుడ్ వర్క్స్ ద్వారా, మన యొక్క మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మన యోగ్యత నిరూపించబడింది. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ శతాధిపతి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కర్నూలు అసెంబ్లీని దర్శించాను. ఆ సంఘం పేరు అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ. సంఘం పేరేంటి? అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ. అగాపే అంటే దేవుని ప్రేమ. ఆ బ్రదర్ చెప్పాడు, ఎవరికైనా చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాలిపోతారు బ్రదర్. అలా సిస్టమ్ తయారు చేశాం. ఎవరికన్నా ఏ చిన్న సమస్య వస్తే సాయంకాలానికి వెళ్ళిపోతారంటే ఎందుకు? ఏం చేయడానికి చెప్పండి? సహాయం చేయటానికి. ట్రూలీ అగాపే. సత్క్రియలు యందు మనం యోగ్యత సంపాదించుకోవాలి. ఆ సెంచురియన్ మనకొక మాదిరికరంగా ఉన్నాడు. ద సెంచురియన్, ద వర్తీ మ్యాన్. నెక్స్ట్ వ్యక్తి మనం చూస్తున్నాం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎపాఫ్రోడిటస్. ఎపాఫ్రోదితు అనే యవనస్తుడు యోగ్యుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉంటే అతన్ని దర్శించడానికి ఎపాఫ్రోదితు ఒక సాహసోపేతమైన ప్రయాణం చేశాడు. 2:22 చూడండి. కాబట్టి అతని యోగ్యత మీరందరూ ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకం ఏం చేశానండి? సేవ చేశాను. ఇన్ సర్వీస్. 4వ వ్యక్తి ఎవరు? ఎపాఫ్రోదితు. పౌలు జైల్లో ఉంటే ఫిలిప్పీ సంఘం కానుకలు సమకూర్చింది. ఒక బ్రదర్ ఏమో పౌలు గారికి నేను టవల్స్ ఇస్తానండి, ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఇంకొకళ్ళేమో పౌలు గారికి నేను కొన్ని ధాన్యం పంపిస్తానండి. ఇంకొక సిస్టర్ ఏమో పౌలుకు నేను షర్ట్స్ కొంటానండి. ఓకే. ఇంకొక యవనస్తుడు ఏంటి? పౌలుకు నేను కొంత శాలరీ నా దాంట్లో ఇస్తానండి. మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. 1000 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. ఫిలిప్పీ నుంచి రోముకు ప్రయాణం చేశాడు. సిక్ అయ్యాడు, మరణం దాకా వెళ్ళాడు. పౌలును కలుసుకున్నాడు. ఆ యొక్క కానుకలు ఇచ్చాడు, ఆ ఈవులు ఇచ్చాడు, ఆ వస్తువులు ఇచ్చాడు. అతనితో కొన్ని దినాలు అక్కడ గడిపాడు. అతనికి సేవ చేశాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు చెప్పండి? అతడు యోగ్యుడు. మన సర్వీస్ కూడా దేవునికి యోగ్యంగా ఉండాలి. అనంతపురంలో నేను ఉండే ఒక గృహంలో గడిపాను. ఆంటీ గారు చెప్పిన సాక్ష్యం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. అందుకో డేవిడ్, ఇదిగో ఈ అమ్మాయి నీ చిన్న చెల్లెలు, తర్వాత 2వ చెల్లెలు అక్కడుంది, 3వ చెల్లెలు అమెరికాలో ఉంది. వీళ్ళు ముగ్గురయ్యా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, పెద్ద అమ్మాయి ఏమో టవల్ పట్టుకుని ఉండేది, చిన్న అమ్మాయి ఏమో వాటర్ జగ్గు పట్టుకుని ఉండేది, 3వ అమ్మాయి ఏమో ప్లేట్ పట్టుకుని ఉండేది. ఎందుకు? ఒకళ్ళేమో టవల్, ఒకళ్ళేమో వాటర్ బాటిల్, ఒకళ్ళేమో ప్లేట్. ఎందుకు చెప్పండి? సేవకులు ఎవరు వచ్చినా వాళ్ళు ముగ్గురు చేసే డ్యూటీ ఏంటంటే ఇదే డ్యూటీ. ఎవరైనా సేవకులు వస్తే, మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఉండేవాళ్ళు ఆ ముగ్గురు ఇదే చేసేవాళ్ళు కదండి. ఎంత అద్భుతంగా చేశారు. ఒకళ్ళేమో టవల్, ఒకళ్ళేమో బాటిల్, ఒకళ్ళేమో ప్లేట్. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒకళ్ళేమో అమెరికాలో ఉన్నారు, ఒకరేమో ఎంఆర్ఓ క్యాడర్లో ఉన్నారు, ఒకళ్ళేమో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. దేవునికి సాధ్యం బ్రదర్స్. మన ఆత్మీయ జీవితంలో మనం చేసే సర్వీస్ యోగ్యంగా ఉండాలి. 4వది ఎవరండి? యోగ్యుడైన ఎపాఫ్రోదితు. 5వదిగా మనం చూద్దాం. చూడండి, తిమోతి గురించి మనం చూస్తున్నాం.
తిమోతి పత్రిక 2:15 తిమోతితో ఆ మాట అంటున్నాడు, యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఉండు. తిమోతి, యూ మస్ట్ బి అప్రూవ్డ్. ఆ మాట చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యములు సరిగా ఉపదేశించువానుగాను నేను నీవే దేవునికి కనపరుచుకును. ఇక్కడ కూడా సేమ్ అదే, అప్రూవ్డ్ బై గాడ్. తిమోతి యోగ్యుడుగా ఉన్నాడు, యోగ్యుడుగా ఎదుగుతున్నాడు. ఇదిగో తిమోతి, నేను డిపార్ట్ కాబోతున్నాను, నేను ప్రభు యొద్దకు వెళ్ళబోతున్నాను, లాస్ట్ డేస్లో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నువ్వు అప్రూవ్ కావాలి. సువార్త పనిలో యోగ్యులుగా ఉండాలి, పనివారుగా ఉండాలి, సాక్ష్యం ఇవ్వడంలో యోగ్యత మనం కలిగి ఉండాలి. మొదటి అధ్యాయం ఏమంటున్నాడు చూడండి, మొదటి పత్రిక 4:13 నేను వచ్చే వరకు చదువుట యందు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండుము. చదువు. 2వ పత్రికలో ఏమంటున్నాడు? 4:15 నువ్వు చదివిన దాన్ని డివైడ్ చేయి. 4:4 చూడండి, ఉపదేశించుము, ఖండించుము. నీ మినిస్ట్రీలో యోగ్యుడుగా ఉండు. 5th పర్సన్ ఎవరు? తిమోతి. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. మనం పౌలు గారిని అడుగుదాం. పౌలు గారు, మీరు వాళ్ళని వీళ్ళని యోగ్యులు ఉండమంటున్నారు, మీరు యోగ్యులుగా ఉన్నారా? 6th పర్సన్ చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. దయచేసి వచ్చిన అందరం చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని మేము దేవుని వలన ఎంచబడ్డాము. మనుషులను సంతోషపెట్టువారం కాక హృదయమును పరీక్షించు దేవుని ఏం చేస్తున్నామండి? సంతోషపరచుచున్నాం. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పిపెట్టలేదు, వేషం ఎన్నడూ వినియోగించలేదు. మేము యోగ్యులం. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నేనే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎవరండి? యోగ్యులం. ఇప్పుడు పౌలు గారు ఎవరు చెప్పండి? యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? మనుషులను సంతోషపెట్టడం కాదు, ఎవరిని? దేవుని సంతోషపరచడం. నో మ్యాజిక్స్, నో ట్రిక్స్. ఈనాడు నేను విమర్శ కాదు, కానీ ఎంతమంది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా కానుకలు వసూలు చేయాలని ధనాపేక్షను కప్పిపుచ్చే వేషం వేస్తున్నారు. మా పని అది కాదు. మేము అలా మెస్మరైజ్ చేయట్లేదు, మ్యాజిక్ చెప్పట్లేదు. ఈ మధ్య ఒక ఆయన చాలా దుఃఖకరం, ముందే పేపర్లు ఇచ్చేస్తున్నాడు, మీరు ఎంతో కొంత స్పాన్సర్ చేయడానికి సంతకం పెట్టండి, మీ సంతకం పెట్టి మీరు వెళ్ళిపోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, ఆ కమిట్మెంట్ ఏమవటానికి, నెరవేర్చడానికి మేము ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఏదో దేవునికి చేయొచ్చు కదండి. దేవా ప్రభువా నువ్వు సహాయం చేయని దేవునికి చేయొచ్చు కదా. ఇది ఒక కొత్త ట్రిక్. ఇంకొక ఆయన, ఎవరైనా కానుకలు ఎక్కడేస్తారు చెప్పండి? కానుకలు సంచులు వేస్తారు. ఇంకొక ఆయన, మీ అమూల్యమైన కానుకలు పైకెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాల్స్ మినిస్ట్రీ దేవుడు యోగ్యంగా ఎంచాడు. 6th పర్సన్ ఎవరండి? పాల్. ఈయన ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9 చాలా శ్రేష్టమైన మాట రాశాడు. వాస్తవానికి నేను యోగ్యుడను కాను, నేను హింసకుడును, హానికరుడను. చూడండి 15:9. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అంటూ యోగ్యుడను కాను. పేతురు హింసించలేదు, యోహాను హింసించలేదు, నేనే హింసించాను, అపరిమితంగా హింసించాను. వాస్తవానికి నేను ఎవరండి? యోగ్యుడను కాను. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఏం చేశాడు? యోగ్యులుగా. ఒక్కసారి ఆ మాటలు మనం కూడా పెట్టుకుంటే మనకు కూడా ఎంత ఆశ్చర్యం ఉంటుందండి. ఒకప్పుడు దేవుని దూషించాం, దేవునికి దూరంగా ఉన్న మన అయోగ్యులం, కానీ ఆయన యోగ్యత ఇచ్చాడు. ఆ పిల్ల జీవితం మనందరికి ఒక ప్రోత్సాహం. 6 రూతు యోగ్యురాలు, ఎస్తేరు యోగ్యురాలు, ఎపఫ్రోదితు యోగ్యురాలు, శతాధిపతి యోగ్యుడు,
తిమోతి యోగ్యుడు, పౌలు యోగ్యుడు. మెసేజ్ కన్క్లూషన్కి వస్తుంది. 7వదిగా అపెల్లో యోగ్యుడు. వాట్ అబౌట్ క్రైస్ట్? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నీవు యోగ్యుడవు, ఆ యొక్క గ్రంథమును విప్పుటకు నీవు యోగ్యుడవు కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూస్తున్నాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథమును సింహాసనం ముందు కుడి చేతివని చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు యోగ్యుడు ఎవడాన్ని బలిష్ఠుడిని ఒక దేవత బిగ్గరగా ప్రచురింపగా, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనా ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనా యోగ్యుడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండిని. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసుకుని గ్రంథం విప్పుటకు జయం పొందినని చెప్పాను. ఆ యోగ్యుడు ఎవరో కాదు, ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుప్రభు జీవితంలో ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో 17 అనుకుంటా, ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథాన్ని తీసుకుని ఏం చేశాడంటే ఆయన చదివాడు. నేను హితవచనం ప్రకటించడానికి వచ్చానని చదివాడు. అది ఫస్ట్ బుక్. మరలా ఆయనకి 2వ బుక్ ఇవ్వబడుతుంది. అది కృపా పుస్తకం కాదు. ఆ ముద్రలు విప్పాడంటే తీర్పులు ఆరంభమవుతాయి. ఆ గ్రంథం తీశాడంటే మానవాళి మీద ఉగ్రత రాబోతుంది. అది పట్టుకోగలిగిన యోగ్యుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈజ్ ద వర్ది ఈజ్ ద ల్యామ్. ఆయన జీవితంలో యోగ్యుడు, ఆయన నడకలో యోగ్యుడు, ఆయన మాటలో యోగ్యుడు, ఆయన చూపుల్లో యోగ్యుడు, ఆయన లైఫ్ ద వర్ది మ్యాన్, ద మోస్ట్ వర్ది మ్యాన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే అన్నమాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యాక్సెప్టెడ్ అండ్ అప్రూవ్డ్. యేసుప్రభు వారికి ఒక స్టాంప్ వేయబడింది. ఆయన యోగ్యుడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తండ్రి కుడి పార్శ్వంలోకి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఆయన ఒకరోజు గ్రంథాన్ని పట్టుకుంటాడు. ఆ గ్రంథం తీర్పులు చూపిస్తుంది. ఇన్ ద ఫస్ట్ కమింగ్ ఆయన గ్రేస్, ఆయన కృపను ప్రదర్శించాడు. రెండవసారి వచ్చినప్పుడు కృప కాదేంటండి, ఆయన జడ్జిమెంట్. ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన యోగ్యుడు. ఏ యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించాడు. ఆయన మనకు అర్హత ఇచ్చాడు. రోమపత్రిక 16 అధ్యాయంలో ఉన్న ఆ యొక్క 25 క్యారెక్టర్స్ చదవండి. ప్రతి క్యారెక్టర్కి ఒక స్పిరిచువల్ స్టేటస్ ఇవ్వబడింది, నాట్ సెక్యులర్ స్టేటస్. ఈ రోజుల్లో మనకు కూడా ఏం కావాలి? మేబీ దేవుడికి ఒక జాబ్ ఇచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చాడు, ఒక కెమిస్ట్ జాబ్ ఇచ్చాడు, ఒక ఎడ్యుకేషన్ జాబ్ ఇచ్చాడు. ఓకే, మంచిది, దేవుని స్తోత్రం. కానీ అవన్నీ దేవుడు చూడ్డు. అప్రూవ్, యాక్సెప్టెడ్. యోగ్యుడుగా ఉన్నావా, యోగ్యురాలుగా ఉన్నావా, మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది కదండి. యోగ్యత లేని మనకేమిచ్చాడు? ఆయన యోగ్యుడిగా ఇచ్చాడు. ఆఖరిగా అపోస్తుని యొక్క కోరిక, ఆయన విష్. ఈ పత్రికలు రాసిన పౌలు ప్రతి సంఘాన్ని ఇలానే కోరుకుంటాడు. చూద్దాం, చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 2 మాటలు ఆయన ఉపయోగించాడు. అవే దట్ ఈజ్ ఆల్సో మై విష్ కదా. యోగ్యులుగా చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించిన శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మేము అతిశయపడుచున్నాము. దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడ నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఉన్నది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తున్నాడా? హింసల గుండా తీసుకెళ్తున్నాడా? ట్రబుల్స్ గుండా తీసుకెళ్తున్నాడా? ఆయన నిన్ను క్రూసిబుల్లో పెట్టాడా? నిన్ను బంగారం లాంటి కొలిమిలో వేసి నీలో ఉన్న మస్టు తీసివేసి నిన్ను మేలిమి బంగారం చేయటానికి ఇష్టపడుతున్నాడా? అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఆయన రాజ్యమునకు ఏమవుతామండి? యోగ్యులమవుతాం. క్రూసిబుల్ అండ్ కమెండేషన్. ఎవరైతే ఇలాంటి పరీక్షలో గుండా వెళ్ళారో వారికి ఏముంది? యోగ్యత ఉంటుంది. అదే మాట చూడండి, 11-12 వచనాలు.
అందువలన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ అందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఆయనందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తాను. వాట్ ఏ ప్రేయర్! నాకంటే మీరు యోగ్యులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సందేశం ద్వారా ఒకటే, అయోగ్యులైన మనల్ని ఏం చేశాడు? యోగ్యులుగా చేశాడు. ఆ యోగ్యతను కనపరుద్దాం. ఒక దినం మనం అప్రూవ్ అవుదాం. సెల్యూట్ అపెల్లోస్, అప్రూవ్. క్రీస్తునందు అపెల్లో యోగ్యుడైన అపెల్లోకి ఏంటి? వందనములు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.